చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేరేంటంటే యూటర్న్ బాబు అని. కానీ నేనేమంటున్నానంటే యూటర్న్ బాబు కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు నందిని పందిగా మార్చగలడు, పందిని నందిగాను చెప్పగలరు. ఆయన ఏమి చెప్పినా సరే, పందిని చూపించి నంది అన్నా సరే, నందిని చూపించి పంది అన్నా సరే, ప్రజలు నమ్మే విధంగా తన మీడియాని తన కంట్రోల్లో ఉంచుకోగలరు అనటంలో ఎలాంటి సందేహం లేదు. మీకు ఎన్ని ఉదాహరణలు కావాలంటే అన్ని ఉదాహరణలు దొరుకుతాయి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పుడు ఎన్టీ రామారావు గారి మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ముఖానికి రంగులేసుకునే వాళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవులు ఏమి రావు, అదేదో తమిళనాడుకే పరిమితం అని చెప్పేసి భ్రమించి ఆయన ఏం చేశాడు, మామ మీదే ఎక్కడైనా సరే పోటీ చేస్తాను అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత ఏం చేశారు, ఆయన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే భువనేశ్వరి గారిని, మరి భార్య కాబట్టి భర్త చెప్పినట్టు వినాలి కదా, ఆవిడ ద్వారా మొత్తానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత లక్ష్మీపార్వతి అనేటటువంటి ఆ బూచిగా చూపించే లక్ష్మీపార్వతి గారిని ఒక బూచిగా చూపించి ఆయన దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవి లాగేసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి లాగేసుకునేటప్పుడు ఇదే పచ్చ మీడియా చేత ఆయనని ఎంత నీచంగా విమర్శించగలిగాడంటే అంత అతను అవసరమే లేదు, అతను ఒక స్త్రీలోలుడు, ఎంతకైనా దిగజారారు. ఎందుకు అవసరం లేనప్పుడు. తర్వాత ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత అప్పుడు నమ్మించారు జనాన్ని. ఎన్టీ రామారావు చాలామంది, నాకు తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు అంటారు, రామారావు ఎందుకే అంతమంది పిల్లల్ని కన్నాడు, ఒక్కడ పనికి వచ్చేవాడు లేడు, చంద్రబాబు నాయుడు లేకపోతే పార్టీ ఏమైపోయేదో, అలా అనిపించగలిగాడు తెలుగుదేశం పార్టీ నేతల చేతే. ఆ తర్వాత అదే ఎన్టీ రామారావుని ఆయన చనిపోయిన తర్వాత ఈయన ముఖం చూసి ఎవరు ఓట్లే ఇట్లా. 1995లో ఈయన అధికారం తీసుకుంటే 94లో 2/3 మెజార్టీలో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్టీ రామారావుని అతను ఒక స్త్రీలోలుడిగా, ఒక చేతకానివాడిగా సృష్టించి అతను అధికారంలోకి దించేసిన తర్వాత 1996లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరిగితే అప్పుడు తెలుగుదేశం పార్టీ చూయించలేకపోయింది, కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. ఇక దాంతో ఎన్టీ రామారావు లేనిదే ఆయనకు ఓట్లు వేయరు అనుకున్నారు. మరలా ఎన్టీ రామారావు భజన, ఎన్టీ రామారావు గారి ఆశయాల కోసం, ఆశయ సాధన కోసం అంటూ కొత్త రాగం అందుకున్నారు. దాన్ని కూడా ప్రజలను నమ్మించగలిగారు. తర్వాత ఈయన యొక్క ప్రజాస్వామ్య విలువలు ఎలా ఉంటాయంటే, తలసాని శ్రీనివాస్ యాదవ్ మొట్టమొదటి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయకుండా, అంటే తెలుగుదేశం పార్టీ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఆయన టీఆర్ఎస్లో చేరితే అతని గురించి ఎంత దారుణంగా విమర్శించాడంటే, ప్రజాస్వామ్యానికి ఇంతకన్నా దుర్దినం ఇంకోటి లేదు, ఏ పార్టీలో అయితే గెలిచాడో ఆ పార్టీ ద్వారా వచ్చినటువంటి ఆ శాసనసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చెయ్యాలి, అది ప్రజాస్వామ్యం అంటే అన్నారు. ఆ రోజున తీవ్రంగా విమర్శించాడు. కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో తనకి ప్రత్యర్థి ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసరికి ఆయన గెలిపించుకున్నటువంటి 67 మంది శాసనసభ్యుల్లో 23 మందిని సంతలోని పశువుల్లాగా కొనుగోలు చేసి ఒక్కరిని కూడా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయించకుండా వాళ్ళలోకి 4 మంత్రి పదవులు ఇచ్చి దానిని కూడా పార్టీ ప్రయోజనాల కోసమే నేను చేశానని నమ్మించగలిగాడు. మరి చంద్రబాబు నాయుడు గారంటే మజాకనా, తమాషానా?
అదేవిధంగా ఆయన పేరేంటి, నరేంద్ర మోడీ గారితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా 2014 ఎన్నికల్లో ఎదుర్కోలేక నరేంద్ర మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ సహాయాలు తీసుకొని ఎన్నికల్లో గెలిచి పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఎందుకు చెడిందో తెలియదు. మరి నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎందుకు చెడిందో తెలియదు. ఏ స్థాయిలోకి వెళ్ళారు నరేంద్ర మోడీ గారిని భూతం అన్నారు. నరేంద్ర మోడీ లాంటి భూతాన్ని ఈ దేశం నుంచి తరిమేయాలి అన్నారు. ఆ రోజున 2014లో బాబు మోడీ జోడీ రాష్ట్రానికి అవసరమని నమ్మించగలిగాడు. తర్వాత నరేంద్ర మోడీ భూతం అని చెప్పడంలో కూడా చెప్పి ప్రజల్ని మాయ చేద్దామని ప్రయత్నం చేశాడు. సరే, అక్కడ విఫలమయ్యాడు, అది వేరే సంగతి. తర్వాత సోనియా గాంధీని ఇటలీ దెయ్యం అన్నారు. ఇటలీ దెయ్యం అని సోనియా గాంధీని అన్నారు. సోనియా గాంధీని ఆమె మీద ఎంత దారుణంగా చేశారంటే సమాధి తీసి సోనియా గాంధీని పాతి పెడుతున్నట్టుగా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంత ఘోరంగా ఆమె మీద చేశారు. కానీ ఆవిడని కూడా దేవతనే చేశాడు. రాష్ట్రం కోసం నరేంద్ర మోడీ అనేటటువంటి భూతాన్ని తరిమేయటం కోసం, దేశం కోసం కాంగ్రెస్తో కలవాల్సి వచ్చింది అని కూడా చెప్పాడు. దాన్ని కూడా ప్రజలను నమ్మించాడు. ఆ విషయంలో కూడా తన తెలుగుదేశం పార్టీని తాను నమ్మించగలిగాడు. ఇంతేకాదు, జనరల్ సెంటిమెంట్స్ కొట్టడంలో, ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో కూడా ఆయన ఎంత ఎక్స్పర్ట్ అంటే, మీకు అందరికి గుర్తుందో లేదో, బాబ్లీ ఇప్పుడు చెప్తున్నారే బనకచర్లతో మనకేమో నష్టం లేదని. ఆ నష్టం లేదన్న సంగతి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. ఈ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పటికే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆ వ్యక్తికి బాగా తెలుసు. గోదావరి మిగులు జలాలు అనేవి దాదాపు 2 నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుందన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. అదే మాట ఎల్లప్పుడూ అంటూ ఉన్నారు. మరి మహారాష్ట్రలోని బాబ్లీ దగ్గర ఒక 2 టీఎంసీల నీళ్లని నిలవుంచుకుంటే తెలంగాణకు వచ్చే నష్టమేమీ లేదు. ఆ సంగతి ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఆ విషయాన్ని టీఆర్ఎస్ను సాధించడం కోసం, టీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాలు పట్టించుకోవటం లేదు అని చెప్పడం కోసం, టీఆర్ఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కొమ్మక్కయింది అని చెప్పడం కోసం బాబ్లీని ఎంత సీన్ చేశారో మనం చూసారా. దాదాపు 30-40 మంది శాసనసభ్యుల్ని, తన పార్టీ ఎంపీలని మహారాష్ట్రకు తీసుకెళ్ళి అక్కడే పడకేసి, మళ్ళీ అసెంబ్లీలో కూడా నిద్ర చేసి నానా యాగి చేశాడు. అంటే తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతింటా ఉంది, తెలంగాణ మొత్తం ఎడారిగా మారిపోతుందని కూడా నమ్మించగలిగాడు ఆ రోజున. ఈ రోజున మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, తనకు అనుకూలమైనటువంటి తన శిష్యుడు ఉన్నాడు కదా అక్కడ ముఖ్యమంత్రిగా. అందుకని బనకచెర్ల, దానివల్ల మనకేం నష్టం లేదు. 2 టీఎంసీల నీటి వల్ల 2 నుంచి 3 వేల టీఎంసీల నీరు గోదావరిలో కలుస్తూ ఉంటే 2 టీఎంసీల నీటి వల్ల మనకేం నష్టం జరిగిద్ది అని నమ్మించగలిగాడు. అంతేకాకుండా మొన్న కాగ్ రిపోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు, కాగ్ రిపోర్టు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్లు 5 ఏళ్లలో అప్పులు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరంలోనే 1,61,000 కోట్ల రూపాయల అప్పులు చేశారనేటటువంటి వాస్తవాన్ని బయటకు పెడితే, ఆ విషయాన్ని పక్కదారి పట్టించడంలో, ఆ విషయం మీద చర్చ జరగకుండా ఉండటంలో ఎంత బాగా సక్సెస్ అయ్యాడండి. జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ఏ ప్రశ్న కూడా సమాధానం చెప్పకుండా, చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా రప్ప అంశాన్ని
తీసుకొచ్చాడు. ఇక్కడ నేను ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీలు ఎవరైనా సరే, తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, మరొక పార్టీ కావచ్చు, ఒక ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఒక బ్యానర్నో ఒక ఐటమ్నో తీసుకున్న తర్వాత ఆ బ్యానర్లో అనుకున్నటువంటి సబ్జెక్ట్ తోటి ఆ బ్యానర్లు ముద్రించి, పోస్టర్స్ ముద్రించి, మొత్తం ఆ ప్రోగ్రాం ఎంత లెక్క అయితే జరుగుతుందో రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి అంటే మొన్న 76 కిలోమీటర్లు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి సత్తెనపల్లి పల్నాడు వరకు 76 నియోజకవర్గాలు కూడా అదే పోస్టర్లు ఉండాలి. ఏది రప్పరప్ప అనే పోస్టర్ ఉండాలి. రాజారెడ్డి రాజ్యాంగం. ఎవరైనా సరే ఒకవైపు లోకేష్ని రెడ్ బుక్ రాజ్యాంగం అని విమర్శిస్తా రాజారెడ్డి రాజ్యాంగం అని బ్యానర్లు రాసుకుంటారా, ఫ్లెక్సీలు రాసుకుంటారా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ పని చేస్తారా? కొంచెం ఇంగిత జ్ఞానంతో కొంచెం బుర్రబెట్టి ఆలోచించిన వాడికి ఎవరికైనా సరే అర్థమైంది కదా. పోనీ ఆ నాలుగు చూయించారు, నరుకుతాం, చంపుతాం, రప్పరప్ప, ఏది గొర్రె పొట్టేళ్లను చంపినట్టు చంపేస్తాం, బలి ఇచ్చినట్టుగా ఇస్తాం, జాతరలో, గంగమ్మ జాతరలో 4 పోస్టర్లు చేశారండి. ఆ 4 పోస్టర్లు పచ్చ మీడియా ఉన్న దగ్గరే ఎట్లా వెలుస్తాయి? వైఎస్ఆర్సీపీయో జగన్మోహన్ రెడ్డి గారో లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు వేయించినటువంటి పోస్టర్లు అయితే తాడేపల్లి నుంచి సత్తెనపల్లి దాకా ఉండాలి కదా, తాడేపల్లి నుంచి రెంటపాళ్ళ దాకా ఉండాలి కదా. ఒక సత్తెనపల్లిలోనే ఆ 4 కూడా ఒకదానమ్మట ఒకటి పక్క పక్కన ఎట్లా వెలుస్తాయి? అక్కడికి పచ్చ మీడియా ఏ విధంగా ప్రత్యక్షమైద్ది? పచ్చ మీడియాలోకి ఆ 4 పోస్టర్లు ఎలా వస్తాయి? ఏమాత్రం కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్న అర్థం కదా. ఒక చనిపోయిన వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళేటటువంటి మాజీ ముఖ్యమంత్రి తన తాతగారి పేరుతోటి రాజ్యాంగం వస్తుంది, రాబోతుంది, కొత్త రాజ్యాంగం రాబోతుందని ఫ్లెక్సీలు రాపిస్తాడా? అంటే ప్రత్యర్థులు చేసే పనులు కదా అయ్యి. అట్లా వాళ్ళే రాపిచ్చి జగన్మోహన్ రెడ్డి రాపిచ్చాడు అని ప్రజలు నమ్మించగలిగాడా లేదా? బుచ్చయ్య చౌదరి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కూడా అనకూడదు. బుచ్చయ్య చౌదరి మరి చంద్రబాబు నాయుడు గారికి 76 ఏళ్ళు వచ్చినాయి. బుచ్చయ్య చౌదరి బహుశా అంతకన్నా పెద్దవాడు అనుకుంటా, మరి సమకాలికుడు. వీళ్ళకందరూ కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? ఆయన ఏమన్నాడు నిన్న, సినిమా డైలాగులు కూడా వాడుకోకూడదంటే ఎట్లయ్యా? సరే, దాన్ని సబ్జెక్టు లోతుగా పూర్తిగా తెలియక అన్యాపదేశంగా అతను అన్నాడు, అంతేగాని నరుకుతానని అనలేదే. నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కడిని నరికేస్తానని ఆయన అనలేదే. నరికేస్తానని అన్నాడు అన్నట్టుగా ప్రచారం చేపిస్తా ఉన్నాడు. వాస్తవానికి గాల్లో తిరిగేవాడు గాల్లోనే కలిసిపోవాలని అన్నదెవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఏ జగన్, నిన్ను చంపితే నీకు దిక్కెవరు అన్నదెవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. నిన్ను నరికేస్తాం అన్నది మరి బుచ్చయ్య చౌదరి గారు కదా. ఆ మీడియా ఉన్నది ఎవరో, అతను బన్నీనో ఎవరో, మరి చిరంజీవి గారు అల్లుడు, ఆ పుష్ప 2 సినిమాకి సంబంధించిన కుర్రోడు. నాకు ఈ సినిమా వాళ్ళ గురించి తెలియదు పెద్దగా. అతన్ని అరెస్ట్ చేసి లోనేశారు కదా, రప్పరప్ప అన్నందుకు, ఆ డైలాగ్ పెట్టినందుకు. మరి జగన్మోహన్ రెడ్డిని కూడా లోపల వేయాలి కదా అని పచ్చ మీడియా డిబేట్లు పెట్టింది. అంటే ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కేవలము యూటర్న్ బాబు మాత్రమే కాదు, తనకున్నటువంటి మీడియా బలంతో తిమ్మిని బమ్మిని చేయగలడు, పందిని నందిని చేయగలడు, పతివ్రతను వేశ్యగాను చేయగలడు, వేశ్యను పతివ్రత అని కూడా నమ్మించగలడు. ఇది వాస్తవం. నమస్తే.